పెట్టుబడులకు విశాఖపట్నం చాలా అనువైన ప్రాంతం అంటున్నారు భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న ఇన్వెస్టర్స్. సముద్ర తీర ప్రాంతం ఉన్న విశాఖ పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. మౌలిక సదుపాయాలు కల్పనలో ప్రభుత్వం సహకారం ఉన్న నేపథ్యంలో, టూరిజంపై ఆసక్తి ఉన్న నేపథ్యంలో సమ్మిట్ కి హాజరయ్యామంటున్నారు ఇన్వెస్టర్స్ తో మా విశాఖపట్నం కరెస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఏ సమ్మిట్ కి అయితే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయితే చాలా మంది వచ్చారు. వీరందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఇటు ప్రభుత్వంతో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా మనతో కొంతమంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా పెడుతున్నారు, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ ప్రాజెక్ట్ నిమిత్తం వచ్చారు, ఈ యొక్క MOU ఏమైనా చేసుకున్నారా? I'm the CEO and managing director of a firm called Hotel First Advisory. మేము hotels కి advise చేస్తామండి. Looking at this summit, looks very genuine. There's a lot of opportunity in Visakhapatnam when it comes to tourism. Apart from Visakhapatnam, also Andhra Pradesh. Nearly 12 MOUs have been signed towards hotels in 5-star, 4-star, and 3-star category, and looks like it has an opportunity of over 1,200 jobs. Currently standing with me is also the owner of Seafront Resort, Showfront Resort, Mrs. Sanjana. So, what do you think about it? I'm Sanjana. మేడం, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి మీకు సహకారం ఏ విధంగా అందుతుంది? నా పేరు సంజన అండి. నేను షోర్ ఫ్రంట్ రిసార్ట్ అని ఒక బీచ్ రిసార్ట్ మేనేజ్ చేస్తాను రుషికొండలో. సో 2 years నుంచి నేను ఆ ప్లేస్ని మేనేజ్ చేస్తున్నాను. ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్ విత్ అమేజింగ్ పొటెన్షియల్. మీకు తెలుసు రుషికొండకు ఉన్న ఫారెన్ పొటెన్షియల్ ఆఫ్ టూరిజం. సో the energy of this summit reminds me of the Sunrise Summit in 2017-18, and it's 10 times of what I've seen back then. I went to that summit. Ee summit ki malli vachanu. I love the energy. It's an amazing networking space, and I'm really hoping that the government ee edaithe ippudu jarigina networking ni manam munduku teeskelli actual projects kinda if we can come up with things, I think there is a lot of potential in Visakhapatnam and Andhra Pradesh. It's very nice to be amongst this energy. అంటే మీరు చెప్పండి, విశాఖపట్నంలోని ఇప్పుడు టూరిజం అనగానే విశాఖపట్నం గుర్తొస్తుంది. ప్రపంచంలో ఉన్న, అంటే ఇటు ఇండియాలో ఉన్న ప్రధాన 4 నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి. అటువంటిది మీరు ఇక్కడ ఎటువంటి ప్రాజెక్ట్ పెడుతున్నారు, గవర్నమెంట్ నుంచి మీకు సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి? గవర్నమెంట్ చాలా యాక్టివ్ గా ఉంది. మీరు చూస్తే 2019 నుంచి 2024 దాకా పెద్దగా ఏమీ ప్రోగ్రెస్ జరగలేదు. బట్ యాజ్ వి in the last 1 year చాలా జరిగింది. there's a lot happening since the last 1 year. సో ఇక్కడ టూరిజం కి ఉన్న పొటెన్షియల్ అనేది ఇస్ బ్రిలియంట్. కాకపోతే మనం ఒక ఈకో సిస్టమ్ ఇప్పుడు అన్ని రియల్ ఎస్టేట్ వేరే వేరే దీనిలో అన్ని రంగాల్లో ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. బట్ ఇంటర్నల్ గా టూరిజంలో కూడా మనం స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ అని పెట్టుకొని అన్ని లెవెల్ ప్రాజెక్ట్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తే ఇంకా ఫాస్ట్ గా మనం ఒక టూరిస్ట్ ప్లేస్, ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా ఎస్టాబ్లిష్ అవుతాం అనేది నా ఫీలింగ్. ఓన్లీ పెద్ద ప్రాజెక్ట్స్ కి స్టిక్ అయిపోవడం వల్ల కొంచెం హోల్సమ్ గ్రోత్ అనేది రాకపోవచ్చు అండ్ టైం పట్టొచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగిల్ విండో పద్ధతిన మీకు అనుమతులు అవి ఇస్తాం, అలాగే బ్యాంక్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం మీకు, అంటే మీరు ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి అని చెప్తున్నారు. వాటిని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ కి చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అలానే మీడియం స్కేల్, స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్ కి కూడా అంతే యునో ఆపర్చునిటీస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఇవ్వగలిగితే ఐ థింక్ దట్ విల్ బి బెటర్. It's not that వాళ్ళు ఏదో ఫోకస్ గా బిగ్ ప్రాజెక్ట్స్ అని అంటున్నారు. దే ఆర్ ట్రైంగ్ టు డూ అ లాట్ ఆన్ మల్టిపుల్ లెవెల్స్. బట్ ఐ థింక్ దర్ సో మచ్ మోర్, ఇంకా చాలా చేయొచ్చు అనేది ఇస్ మై ఫీలింగ్ టువర్డ్స్ ఇట్. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఒకటే చెప్తున్నారు, సింగిల్ విండో పద్ధతిన గవర్నమెంట్ ఇస్తున్న ఈ యొక్క అనుమతుల నేపథ్యంలో, అలాగే స్మాల్, మీడియం, అలాగే పెద్ద ఇండస్ట్రీస్ ఏ వస్తున్నాయో వాటితో పాటు తమకు కూడా కొద్దిగా ఛాన్స్ ఇచ్చి ఇటు మౌలిక సదుపాయాల కల్పనల దిశగా కూడా ప్రయత్నం చేసినట్లయితే మేమంటే ఏంటో కూడా ప్రూవ్ చేసుకునేది మాకు తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీటన్నిటికీ కూడా రెడ్ కార్పెట్ వేస్తున్న నేపథ్యంలో మేము వాటన్నిటిని యూటిలైజ్ చేసుకొని, ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి ఇక్కడ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో నందకుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.